హైకోర్టులోనేమో దానం నాగేందర్ గారి పిటిషన్ పెండింగ్ ఉందండి. కానీ ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్యలో మారిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే మనం నేరుగా వచ్చే అవకాశం కూడా ఉంది. అది పరిశీలించి రాబోయే 4-5 రోజుల్లో నిర్ణయించారు. గతంలో సబితా ఇందరెడ్డికి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ కూడా పదవులు ఇచ్చారు కదా, వాళ్ళు వేరే పార్టీలు గెలిచి వచ్చిన వాళ్ళే కదా. అయితే టైం కూడా ఉంది కదా, 3 నెలలు అంటే ఈ లోపు ఎమ్మెల్యేలు 1/3 జాయిన్ అయితే. అయితే ఒక మాట ఏమంటే, చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు ఏమని, గతంలో టీఆర్ఎస్ చేర్చుకుంది కదా కాంగ్రెస్ వాళ్ళని, టీడీపీ వాళ్ళని అని మాట్లాడుతున్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీలో 18 మంది సభ్యులు ఉన్నప్పుడు 12 మంది రాజ్యాంగబద్ధంగా 3/2 వంతులు అనేది విలీనం. విలీనానికి ఫిరాయింపుకు తేడా ఏంటంటే 3/2 వంతుల ఒక శాసనసభ పక్షం కానీ పార్లమెంటరీ పక్షం కానీ ఒకవేళ ఇంకో పార్టీలో చేరాలనుకుంటే రాజ్యాంగం ప్రకారమే ఆ వెసులుబాటు ఉంది. అది కాంగ్రెస్ విషయంలో 18లో 12 మంది చేరారు, టీడీపీ విషయంలో 15 మందిలో 10 మంది చేరారు, బీఎస్పీ ఇద్దరు ఉండేది వాళ్ళిద్దరూ చేరారు, పోయిన టర్మ్లో టీడీపీకి ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా చేరారు. కాబట్టి విలీనానికి ఫిరాయింపులకి ముందుగా మనం వ్యత్యాసం తెలుసుకోవాలి. ఒకటి. రెండవది, మాకు 38 మంది శాసనసభ్యులు ఉంటే ఇప్పుడు అందులో 6-7 ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఒకటేసారి 26 మంది పోతే అది విలీనం. కానీ ఒక్కొక్కరుగా పోయి అక్కడ అవతల టికెట్ల మీద పోటీ చేస్తే అది ఫిరాయింపు కిందకే వస్తుంది. ఈ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ 6-7 ఎవరైతే ఉన్నారో ఆ ఎన్నికలు తప్పవు, ఉప ఎన్నికలు తప్పవు. వీళ్ళ పదవి ఊడగొట్టడము ఖాయం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళు పరాభవం కూడా ఎదుర్కోక తప్పదు. టీడీపీ విలీనం కాకముందే ఆయన రాజీనామా చేశారు, మీరు తెలుసుకోండి. రాజీనామా యాక్సెప్టెన్స్ కాలేదు సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మీరు ఒకసారి గతంలోకి వెళ్ళి 8 ఏళ్ల కిందట ఏమైనా చూడదలుచుకుంటే చూసుకోండి. నేను అనేది ఏంటంటే, ఇవాళ మాకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 6-7 పార్టీ బైలాకి, రాజ్యాంగానికి, భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కొనుగోలు చేసిందా, సామధాన భేద దండోపాయాలు వాళ్ళే చెప్పినట్టు ప్రయోగించిందా, మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అన్నింటికి మించి హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వ ప్రమాణాలు. ఏ కాంగ్రెస్ అయితే నీతివంతమైన మాటలు మాట్లాడుతుంది, రాజ్యాంగాన్ని చూపెడుతుందో వారికి మేము గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నేను ఒకటే అడుగుతున్నాను విజయ్ గారు, రేపటి రోజున కాంగ్రెస్కు ఉండే 99 మంది ఎంపీల్లో 20-30 మంది ఇంకో పార్టీలో చేరారనుకోండి, అది సమ్మతమేనా కాంగ్రెస్ పార్టీకి? కాబట్టి కాంగ్రెస్ ఆలోచించుకోవాలి. ఇవాళ వాళ్ళు చేస్తున్నది రేపు మళ్ళీ వాళ్ళకి తిరిగి చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, మీకు చాలా మంది మిత్రులు చాలా పరిమితమైన అవగాహన, పరిమితమైన చరిత్ర అదే మాట్లాడుతున్నారు. అసలు ఈ తెలంగాణలో ఈ ఫిరాయింపుల పర్వానికి శ్రీకారం చుట్టింది ఎవరండి? 2004లో రాజశేఖర రెడ్డి గారు కాదా? 2004లో టీఆర్ఎస్కి 26 మంది ఎమ్మెల్యేలు పొత్తులో గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోయింది ఎవరు? మొదలు పెట్టింది కాంగ్రెస్. ఆ రోజు తీసుకున్నది వాళ్ళు 10 మందిని. నేనేమంటున్నా అంటే, చరిత్ర అంటూ తవ్వుకుంటూ పోతే కాంగ్రెస్ చేసిన ఘాతకాలు ఎవరు చేయలేదు. ఇప్పుడు నేను అనేదల్లా ఒకటే, ఇది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు. కాబట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. తీసుకోకపోతే ఇతర వేదికలు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తాం, న్యాయం దొరికే వరకు పోరాడతాం. ఎలక్షన్ కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆనాడు వాళ్ళ అఫిడవిట్ కూడా ఇస్తారు. అఫిడవిట్లో స్పష్టంగా ఏ పార్టీ మీద పోటీ చేస్తున్నాం అనేది రాసి ఉంటుంది. ఇవాళ ఏ పార్టీలో ఉన్నారో కూడా వాళ్ళు చూడాలి. న్యాయ వ్యవస్థలు, రాజ్యాంగబద్ధమైన సంస్థలు తప్పకుండా సంస్కరణలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఫిరాయించినా వెంటనే అనర్హులుగా కావాలి అని కాంగ్రెస్ ఏదైతే న్యాయపత్రంలో చెప్పిందో అది అమలు కావాలని మేము కూడా. థ్యాంక్ యూ.